స్పెషల్ ఆఫీసర్ల పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సర్పంచ్ల పదవీకాలం దగ్గర పడుతుండటంతో స్పెషల్ ఆఫీసర్లతో ప్రజాపాలన సాగించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన గెజిట్ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. అధికారిక ప్రకటన తర్వాత ప్రజాప్రతినిధుల బాధ్యతలు అధికారులు నిర్వర్తించనున్నారు. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 30న వెలువడే అవకాశాలున్నాయి. అయితే ఫిబ్రవరి 1తో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సముఖంగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో కాకుండా స్పెషల్ ఆఫీసర్లతో ప్రజాపాలన చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు రానున్నారు. ఈ అధికారులతోనే గ్రామాల్లో ప్రజాపాలన కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన అవసరం రాలేదు. స్పెషల్ ఆఫీసర్లుగా మండలంలో అందుబాటులో ఉండే ఎంపీడీఓ, ఎంపీఓ, తహసీల్దారు, గెజిటెడ్ హోదా ఉన్న ఇతర శాఖల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించనుంది. ఆ మండలంలో ఉన్న పంచాయతీల సంఖ్య ఆధారంగా ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగించుకుంటారు. ప్రస్తుతం చిన్న మండలాలు కావడంతో ఇతర శాఖల అధికారుల సేవలు తక్కువ సంఖ్యలో అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు దృష్టి పెట్టలేదు. బీసీ గణన చేస్తే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేకపోవడంతో పీట ముడిపడింది. దీంతో బీసీ గణన చేసి వారికి రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.